హాయ్ అండి అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా స్టైల్లో చేసే క్యాలీఫ్లవర్ కర్రీ రెసిపీ కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా నేను కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని అవి వేగిన తర్వాత అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకున్నానండి. ఉల్లిపాయలు కొద్దిగా దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మూత పెడితే త్వరగా మగ్గుతాయి కదండి, దానికోసం నేను మూత పెట్టి వేయించుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం క్యాలీఫ్లవర్ ముక్కలు వేద్దామండి. క్యాలీఫ్లవర్ వేసాక వెంటనే సాల్ట్ వేయకూడదండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చి తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ప్రతి ముక్క మంచిగా ఉడకాలంటే మనం కలపాలండి కూరని బాగా. ఆయిల్ ప్రతి ముక్కకి పట్టింది అనుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత చూసారు కదా, ఇప్పుడు కొంచెం తేమ వచ్చి ముక్క మగ్గింది. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం మన కూర క్వాంటిటీకి తగ్గట్టు. నాకు 2 టేబుల్ స్పూన్స్ పట్టిందండి సాల్ట్. ఉప్పును కూడా ప్రతి ముక్కకి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మరికొంతసేపు మగ్గనిద్దాం. చూసారా ఎంత తేమ వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో టమాటో ముక్కలు వేసుకున్నామండి. మనం టమాటో ముక్కలు కూడా మంచిగా కలిపి టమాటా ముక్క మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ముక్క మెత్తబడే వరకు మగ్గించుకున్న తర్వాత నీళ్లు వాడవసరం లేదండి. మనం ఈ కూర నీళ్లు వాడితే అంత టేస్టీగా అనిపించదని నా అభిప్రాయం. టమాటా మెత్తబడిన తర్వాత అన్ని ముక్కలకి కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నామండి. నాకు 3.5 టేబుల్ స్పూన్స్ పట్టిందండి కారం. మేము కొంచెం కారంగానే తింటాం కాబట్టి మీరు అంత వేసుకోవాలని ఏం లేదు. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఎక్కువ మసాలాలు, అంగు, ఆర్భటాలు ఏం అవసరం లేదండి. సింపుల్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం టేస్టీ కూరలు రెడీ చేసుకోవచ్చు. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు కారం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి కొంచెం కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నామండి. గరం మసాలా వేసుకుని అది కూడా కూర మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం. అంతే అండి, ఎంతో రుచిగా ఉన్న క్యాలీఫ్లవర్ కర్రీ నా స్టైల్లో రెడీ.